ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 11 విజయం సాధించింది. శామ్ కరణ్ ధనాధన్ ఇన్నింగ్స్ కు ఢిల్లీ తల వంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. షై హోప్ 33 పరుగులతో రాణించాడు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 21 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 29 పరుగులు చేసిన వార్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 2 సిక్స్లు 2 ఫోర్లతో దాటిగా ఆడుతున్న మరో ఓపెనర్ హర్షదీప్ సింగ్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత షై హోప్ దాటిగా ఆడడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 33 వ్యక్తిగత స్కోర్ దగ్గర రబాడా బౌలింగ్లో హోప్ వెనుదిరిగాడు. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ 18 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత బ్యాట్స్మెన్స్ ఎవ్వరూ రాణించకపోవడంతో ఢిల్లీ 174 పరుగులకు పరిమితమైంది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ధాటిగా ఆడింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఆదిలోనే అవుట్ అయ్యాడు. అయితే శామ్ కరణ్ భారీ ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ విజయం సాధించింది. 47 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్తో 63 పరుగులు చేశారు శామ్ కరణ్. ఇక ఇటు లివింగ్స్టోన్ చివరిలో ధాటిగా ఆడడంతో 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్, కుల్దీప్కు చెరో 2 వికెట్లు దక్కాయి.